హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా రియల్ స్టోరీస్ అండ్ ముచ్చట్లు. ఇక దోస్తులు, వీడియో కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. నాకు చిన్న చిన్న పనుల వల్ల నేను చేయలేకపోతున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దోస్తులు. ఇక మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట బెల్ ఉంటుంది, దాన్ని అయితే కొట్టండి. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే వస్తుంది, వీడియో పెట్టినట్టు. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు పార్ట్ 2 అన్నమాట. ఇంకా వీడియోలకైతే వెళ్దాం పదండి. ఇవన్నీ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి, మీరు కూడా రండి ప్లీజ్, ఇద్దరం కలిసి వెళ్దాము. చాలా డేస్ అవుతుంది కదా వెళ్ళక. ఇప్పుడు ఎందుకే, ఎప్పుడైనా వెళ్దాంలే, సాటర్డే సండే చూసుకొని ఒక రోజు ఉన్నట్టు ఉంటుంది, వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు, నాకు ఆఫీస్ ఉంది కదా బంగారం, తర్వాత వెళ్దూలే. అబ్బా ప్లీజ్ అండి, మా అమ్మ ఊకే ఫోన్ చేస్తుంది, మా నాన్న కూడా రమ్మని అంటున్నాను. వెళ్ళక కూడా చాలా డేస్ అవుతుంది కదండి, ఎప్పుడో 3 months బ్యాక్ వెళ్ళిన. ఇప్పటి వరకు ఫోన్ ఇస్తానే లేవు, ఊకే నేను విడిచిపెట్టి ఉండలేను బంగారం అంటూ. ఇక నేనేమో ఉండిపోవాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా బంగారం, నిన్ను వదిలేసి నేను ఉండలేనని. సరే నేను కూడా వస్తా, ఒక రోజు వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ వద్దాము. ఇంకా మమ్మీ డాడీకి అయితే చెప్తా నేను, ఓకేనా? వెళ్దూలే. అమ్మ లక్ష్మమ్మ, కోడలు పని చేస్తుందా మంచిగా? నీకేమైనా హెల్ప్ చేస్తుందా ఇంట్లో, లేకుంటే కూర్చొనే ఉంటుందా? చేయమని చెప్పు. నువ్వు కూడా కోపానికి రాకు, ఏమైనా పని రాకపోతే నేర్పి ఆమెకు కూడా. చిన్నపిల్లనే కదా ఆమె. మా ఎత్తుంది మనకి పొద్దుగాలనే లేచి టిఫిన్ కడుతుంది, ఈ ఇంట్లో వంట చేస్తుంది, మంచిగానే చేస్తుంది పని. అది చిన్నపిల్ల, నేను ఏమంటాం దాన్ని, నేర్చుకుంటుంది మెల్లగా. అబ్బా నీ లెక్క ఉండాలమ్మా లక్ష్మమ్మ అత్తలంటే. కోడల్ని ఒక్క మాట నీయో, మస్తు సపోర్ట్ చేస్తావు, వెనకేసుకొస్తావు కోడల్ని అయితే. సరే సరే, అట్లనే ఏమన్నా అంటావేమో అని ఏమనకంటానా. మంచిగా కలిసి ఉండాలి మీరిద్దరు. నేనెందుకంట కానీ, అది నాకు బిడ్డ లెక్కనేనా? నాకు బిడ్డ లేనందుకు అదొక బిడ్డ, నాకు నా బిడ్డ లెక్కనే చూసుకుంటా. చేస్తుంది లేకపోతే లేదు, ఇద్దరం కలిసి చేసుకుంటాం. దానికి ఇంత పని నేర్పిస్తాను నేను మెల్లగా చేసుకుంటా. తీగ చేయకపోతే ఏం చెప్తుంది? ఈరోజు ఏం కర్రీ చేయను ఏమో మా ఆయనకు. రోజు పొద్దుగాలనే లేచిన మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. అబ్బా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఒక రోజు మంచిగా వండుకోవాలి. ఇక మొన్ననే పెళ్ళాయా మాకు, మా అత్త లేచింత పని చేసి ఏమవుతుందో నాకైతే అర్థమే కాదబ్బా. మంచిగా కూర్చుంటుంది మా మామతో ముచ్చట్లు పెట్టుకుంటా లేచి. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా అని నేను చెప్పాలో, మా ఆయన చెప్పమనాలో ఎటు అర్థమవుతలేదు. నేను చెప్తానేమో ఫీల్ అవుతుంది కావచ్చు, మా ఆయనతో చెప్పిద్దాం. ఏమే పిల్ల, ఏం కూర చేస్తాను ఇవాళ? మనకి టిఫిన్ కడతానవా? తొందర చేయడానికి ఆఫీస్ టైం అవుతుంది. తొందర చేస్తే తినిపోతాడు, బాక్స్ కట్టుకొని పోతాడు కదా. ఈ మామకు కూడా పనికి టైం అవుతుంది. చేస్తున్నా చేస్తున్నా, ఎగ్ కర్రీ చేస్తాను ఇద్దరి కోసమని. ఇక వేరే కూరగాయలు అయితేనే రోజు ఎగ్ కర్రీ చేద్దామని ఇద్దరికి ఎగ్ కర్రీ చేస్తాను. చాయ్ పెట్టినా, చాయ్ తాగుతావా? పెట్టి మస్తు తలనొత్తాన్ని, పొద్దుగా లేవగానే ఎందుకో ఏమో ఇయ్యాల. ఇంత చాయ్ పెట్టి మంచిగా అల్లం ముక్కేసి పెట్టి. పెట్టిత్తా. ఏమకట చాయ్ పెట్టి అన్నట్టు చాయ్ ఇక లేచి చాయ్ పెట్టి ఇక ఇల్లుడిచి గిన్నెలన్నా తోమితే నేను అదో పని ఇదో పని నాకు సాయం చెప్తేందో. ఏందే ఏమో గులుక్కుంటాను నోట్లే. ఏందో చెప్పు, బయటికి చెప్పు, ముచ్చట ఏమైంది? ఏం కావాలి చెప్పు. ఏం లేదమ్మా, ఏం లేదు, చాయ్ పెట్టిస్తా, అల్లం ముక్క ఏడుందో జర వెతికి అని అంటానా. నేను పెట్టినా మర్చిపోయినా, ఇక నాకు ఈ ఆగమాయ నీకు ఆగమాయే. పెట్టిస్తా నోడ కూసోపో, నేను తీసుకొస్తా మామయ్యకి నీకు ఇద్దరికి చాయ్ పెట్టి తీసుకొస్తా. ఇవన్నీ చెప్పిన మా అత్తమ్మకి మామయ్యకి వెళ్తామని. నువ్వే చెప్పు, నాకు చెప్పాలంటే కొంచెం భయం అవుతుంది. చెప్పిన బంగారం వెళ్ళమని అన్నారు. ఈరోజు వెళ్ళి రేపు రావాలి మరి. ఓ 2 days అంటే నాతోటి ఇంత కాదు కదా, నాకు కూడా ఆఫీస్ ఉంది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వెళ్ళి రేపు వచ్చేద్దాం, నీ ఇష్టం. ఇంకా పర్మిషన్ అయితే తీసుకున్నావు కదా. వద్దు అంటే వినట్లేదు. ఎందుకు బంగారం, ఇక్కడనే ఉండొచ్చు కదా. ఇక్కడ ఏమి ఇబ్బంది అనిపిస్తుంది చెప్పు నీకు? మంచిగా మా అమ్మ మంచిగా చూసుకుంటలేదా నిన్ను? నేను వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది కదా అండి, అందుకే వెళ్తా అంటున్నా. మా అమ్మ నాన్న ఊరికి కలవరేస్తున్నారు, వస్తలేరని. ఈ ఒక్కసారికి వెళ్ళొచ్చేసేద్దాం. సర్లే వెళ్దాం, రెడీ అయ్యి ఉండు, బ్యాగ్ ప్యాక్ చేసుకో, తొందరగా వెళ్ళేసి రేపు పొద్దున్నే వచ్చేసిద్దాం. అయితే పెద్దోడు కోడలు అత్తగారింటికి పోతారట. అది వాళ్ళ అవ్వయ్యని చూడక చాలా రోజులు అవుతుంది కదా, పోయి చెప్తారట. అమ్మా మేము పోయేస్తామమ్మా. ఇక మళ్ళీ నాకు రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తా కదా, ఇక కాసేపు అయినా టైం స్పెండ్ చేయకుండా ఉంటుంది. పోయేస్తాం మరి. ఇప్పుడే మీ గురించి చెప్తాను బిడ్డ. నాన్నకి పెద్దోడు అత్తగారింటికి పోతాడట,
కూడలు చాలా రోజులు అవుతుంది కదా పోక పోయి వస్తామని అంటారు. పోయి రమ్మని చెప్తాను అని చెప్తాను. సరే అమ్మా, సరే సరే, అదే వెళ్దామని లతను బ్యాగ్ ప్యాక్ చేసుకోమన్నా ఇక చేసుకుంది. పోతాను ఇక మరి. అత్తమ్మ మామయ్య పోయి వస్తాం, రేపు పొద్దున వస్తాం. సరేనా? వంటకి ఇట్లా చేసిన సాయంత్రం కూడా సరిపోతుంది. ఇంకా మరిది వచ్చినాక అన్నం తినమని చెప్పత్తమ్మా. సరేనా? పోయి వస్తాం మరి. సరేనే పోయిరండి, మెల్లగా పోయిరండి, జాగ్రత్త. పోయినాక ఫోన్ చేయరి. మీ అమ్మను బాపుని అడిగినట్టు చెప్పు. సరేనా? జాగ్రత్త పైలం. సరే అమ్మా, మెల్లగా పోయిరండి. సరేరా, మెల్లగా పోయిరండి. పోయినాక ఫోన్ చేయండి, అమ్మ ఫోన్ కన్నా నా ఫోన్ కన్నా. సరేనా? జాగ్రత్త. మీ అత్తను నువ్వు మామని అడిగినట్టు చెప్పు. సరేనా? అమ్మా అమ్మా ఎటువైనవే? వస్తలేవు. మేము వచ్చినాం ఇక్కడికి, బయటికి రా. ఆగో బిడ్డ, వచ్చి రాయే. అంత మంచిదేనాయే బిడ్డ. అల్లుడు మంచి ఉన్నావా అయ్యా? అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? తమ్ముడు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నామమ్మా. మీరు మంచిగా ఉన్నాడా? బాపు మంచిగా ఉన్నారా? అత్తమ్మ అందరం బాగున్నాం. అమ్మ నాన్న కూడా మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. బాగున్నాం అత్తమ్మ, మీరు బాగున్నారా? బాగున్నామయ్యా, అంత మీ దయ. మంచిగా ఉన్నాం. మామయ్య ఇప్పుడే బయటికి పోయిందట్లా. కూసోరి అటు కూసోరి. నేను ఒక్క సాయ పెట్టుకొస్తా, అటు కూసోరి. అగో అల్లుడు, బిడ్డ ఎప్పుడు వచ్చిరయ్యా? అంత మంచిదేనా? అమ్మ బాపు మంచిగా ఉన్నారా? ఏందయ్యా వత్తనే లేరు? అసలు నా బిడ్డను చూసుడే అయితలేదు. ఎన్ని రోజులైనా బిడ్డను చూడక. నానా మంచిగా ఉన్నావా? ఎన్ని రోజులు అవుతుంది నాన్న నేను చూడక? మస్తు రోజులు అవుతుంది. ఒక్కసారి కూడా రారేంది నా దగ్గరికి చూద్దామని. మంచిదే మామయ్య, అందరం బాగున్నాం. అమ్మ నాన్న కూడా మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. మీరైనా ఒకసారి రావచ్చు కదా మామయ్య. అత్తమ్మ నువ్వు ఎప్పుడు రానే రారు, మమ్మల్ని రమ్మంటారు. మేమేడు వస్తామయ్యా, మాకు ఇక్కడ పొలం పనులు ఆ పనులు సరిపోతున్నాయి. ఇక నేను ఆడికి వస్తే పొలం పనులు ఎవరు చూసుకుంటారు? మీరే రావాలి అప్పుడప్పుడు మా కోసం. అట్లా వచ్చి పోవాలి ఒక్కరోజన్నా. బిడ్డ అంత బక్కగా అయినవింది బిడ్డ, తింటలేవా? ఏమైనా రంది పెట్టుకున్నావా? ఎందుకంత బక్క చిక్కిపోయాను? మంచిగా ఉండేదానివి. అబ్బో, బిడ్డ మీద మస్తు ప్రేమ ఉన్నది. అయ్యో, అదేం చిక్కిపోయింది? మంచిగా ఉన్నది. సాల్ తినే మాటలు. అదేం చిక్కిపోలే, మంచిగా ఉన్నది. నీకేం తెలుసు? నా బిడ్డ గురించి నాకు తెలుసు. చిక్కిపోయింది బిడ్డ, అంతా బక్కగా అయింది. పో అల్లును నువ్వు బిడ్డకు ఛాయని పెట్టి నీళ్ళు ఇయ్యి. నేను ఇంత మటన్ తెత్తా, చేపలు తెత్తా, వండుతూ. వద్దుతి మామయ్య, అవన్నీ ఏం పెట్టుకోకు. మంచిగా ఇంతంత చికెన్దే సరిపోతుంది. వండుకొని తిని రేపు పొద్దున పోతాం మళ్ళా. అయ్యో, గట్లంటవేంది బిడ్డ? రాకొచ్చిరు మీరు, ఎప్పుడు రానే రారు. మా తృప్తి కోసమన్నా ఇంతంత మేమన్నా ఏం చేసినా కూడా వద్దనొద్దు బిడ్డ. మంచిగా జర నిమ్మలంగా ఉండుర్రి ఒక్క రోజు అయినా మా కోసం. బుజ్జి, మీ అత్తమ్మ మంచిగా చూసుకుంటురా నిన్ను? అంత బక్కబడ్డ వెందుకే? అల్లుని మీద ఉందంట, అల్లుడు అంత బాధపడతాడని సపడే కూకున్నా నేను. లేదే అమ్మా, మంచిగా చూసుకుంటారు. అట్లేం లేదు, కానీ నాకు ఇక పొద్దున లేచి అలవాటు లేదు కదా, అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మంచిగా చూసుకుంటారు. ఆయన కూడా మంచిగా చూసుకుంటాడు, ఏదంటే అది తెచ్చి పెడతాడు. మీ అత్తతోటి మంచిగా ఉండాలి బిడ్డ, మామతోటి కూడా మంచిగా ఉండాలి. మీ మధ్యన కూడా ఒక కన్న తల్లి లెక్క చూసుకోవాలి నువ్వు. ఇప్పుడు మంచిగా ఉంటేనే వాళ్ళు నీతోటి మంచిగా ఉంటారు. ఎదురు మాట్లాడకు బిడ్డ, సరేనా? లేదమ్మా, మంచిగా ఉంటాం. నేను పొద్దున్న లేచి పని చేస్తే అత్తమ్మ అయితే హెల్ప్ చేస్తుంది. ఇద్దరం కలిసి చేసుకుంటాం. మా మామయ్య కూడా ఒక్క మాట అన్నాడు, మంచిగా చూసుకుంటాడు నన్ను. ఇప్పటికైతే మంచిగానే ఉన్నామమ్మా. సరే అయితే ఇంత మటన్తో పాటు నీకు ఇంకేమైనా తెమ్మంటావా బాపుని? ఇంకేమైనా మంచిగా నీకు కూల్ డ్రింక్ అదొకటి ఇదొకటి తెస్తా బిడ్డ, తాగు. ఉన్నొక్క రోజైనా నిమ్మలంగా ఉండు బిడ్డ మాతోటి. మాకు అదే తృప్తి. ఎప్పుడు రానే రారు బిడ్డ, అట్లా వచ్చిపోవాలి. మాకు ఎవరు ఉన్నారే? మీరు తప్ప. సరే తీయే, ఇక మా అత్తని అడగాలంటే నాకు భయమైంది. ఈయననే అడగమన్నా, అడిగిండు, ఇక వచ్చినాం. ఉంటాం నిమ్మలంగానే ఉంటాం. ఎప్పుడైనా మీరు కూడా రావచ్చు కదమ్మా. మా అత్తమ్మ అయితే ఊక అడుగుతారు, అమ్మ నన్ను బాపుని రమ్మన పోయినవరా, ఒక్కసారి కూడా రారు వాళ్ళు అని అంటారు ఊకే. ఏమండి, వాటర్ తాగండి, ఇగో తీసుకోండి. దా బంగారం, నువ్వు కూడా ఇక్కడ కూర్చో, కాసేపు టీవీ చూద్దాం, కాసేపు అట్లా రిలాక్స్ చేద్దాం. ఊకే అక్కడ కూడా నీకు కూడా పని అవుతుంది కదా, కాసేపు ఇక్కడ కూర్చో. చూస్తావేందమ్మా, అల్లుని కొడ్డించు. ఏమేమి తింటాడు అల్లుడు పెట్టు. నీకు తెలుసు కదా బాగా అల్లుని గురించి, మాకేం తెలుసు ఎక్కువ. ఎప్పుడు రానే రారు మీరు. సరే నాన్న, వడ్డిస్తా. ఆయన ఎక్కువ ఏం తిన్నాడు, తక్కువనే తింటాడు, కానీ వడ్డిస్తా నేను. హలో అమ్మా, వస్తున్నామే. బయలుదేరినా. సరే అమ్మా, వస్తున్నాం, ఇద్దరం వస్తున్నాం. అమ్మా చెప్తా, అత్తమ్మ అమ్మయ్యకు కూడా చెప్తా. ఓకే అమ్మా.
మీరు ఒక్కరోజు ఇంట్లో లేకపోతే నాకు మనసు పడతలేదు బిడ్డ. ఊరికే కోడలతోటి ముచ్చట్లు పెట్టుకుందాము, అది చేద్దాము ఇది చేద్దాము అంత నాకు ఎంతో పిచ్చి లేసినట్టు అవుతుందిరా. తొందర రండి. హాహాహా చెప్తా తీయే అమ్మా, వస్తున్నా. కోడలు లేకపోతే మనసు పడతలేదా నీకు? సరే అయితే వస్తున్నాం. సరే బిడ్డ, జర తొందర పిల్లల ప్లాన్ చేసుకోర్రి సరేనా? తొందర ఎవరినో ఒకరిని కానీ మా చేతిలో పెడితే మాకు నిమ్మలం అవుతుంది. ఒక్కొక్కరికి ఇంత లేట్ అవుతుంది బిడ్డ, మీరు ఎంత తొందర పడితే అంత మంచిది సరేనా? జర మీ అత్తను మామను మంచిగా అరుచుకో. సరే అమ్మా, నాకు అస్సలు పోబుద్ది అవుతలేదే, మస్తు బాగా అనిపిస్తుంది. సరే మా అత్తను మామకు చెప్తా కానీ. సరే అమ్మ, పిల్లలు ప్లాన్ చేసుకుంటాం ఇక మేము కూడా. చాలా రోజులు అవుతుంది, మా అత్త కూడా అదే అంటుంది. సరే పోయి వస్తామ్మా. ఇంకా ఇది దోస్తులు మన వీడియో అయితే, ఇవాళ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దోస్తులు. మన వీడియోస్ కూడా ఎట్లుంటున్నాయి ఏంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి దోస్తులు, సెట్ చేసుకుంటాం. ఇంకా మన వీడియోతో ఎవరైనా సింక్ అవుతున్న వాళ్ళు, అరే మన లైఫ్లో కూడా ఇట్లా ఉంటుందన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. లైక్స్ అసలే ఇస్తలేరు, మీరు ఇచ్చే లైక్స్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ కావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఇంతే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.